మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉద్యాన మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లీ ఫార్మ్ రిసోర్సెస్ కంపెనీ యాజమాన్యంతో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, లీ ఫార్మ్ రిసోర్సెస్ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు, జిల్లా ఉద్యాన అధికారి రచన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట సాగు 4 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల వరకు నిరంతర ఆదాయం వస్తుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో నిరంతరం ఆదాయం పొందవచ్చని, మండల రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మక్కువ చూపి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. పంట సాగుకు ప్రోత్సాహంగా ముఖ్య పంటకు, అంతర పంటకు ప్రభుత్వం ద్వారా రాయితీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తారన్నారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పంట దిగుబడి విక్రయించవచ్చన్నారు. వాతావరణం అనుగుణంగా పంట సాగు అవుతుందని, చెట్టుకు రోగాలు కూడా రావును, తద్వారా ఖర్చు కూడా ఉండదని వివరించారు. పామ్ ఆయిల్ తో 250 రకాల పదార్థాలను తయారు చేస్తారని, దానివల్ల పంటకు డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. బంగారం జీవితానికి బాటలు వేసే ఆయిల్ ఫామ్ పంట సాగు చేసి భవిష్యత్తును బంగారుమయంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారిని విజృంభణ, దివ్య, ఆయిల్ ఫామ్ సాగు చేసే మండల రైతులు, ఇతర పంటల రైతులు పాల్గొన్నారు. మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి. చాలా మంది క్వశ్చన్లు అదే అడుగుతారు. మొట్టమొదటి సార్ నా భూమి పనికొస్తుందా? ప్రభుత్వం అన్ని చూసిన తర్వాతే మీకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి ఒక పేరుంది, ఆయిల్ పామ్ ఊసర వెళ్ళి అంటారు. అంటే ఏంటి? ఎక్కడేస్తే అక్కడ పండుతుంది. ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ పంట ఆఫ్రికా పంట. మలేషియాలో మరి ఎలా ఉంటుంది? అక్కడ ఎప్పుడు వర్షం పడతాను. అలాగే మరి ఆఫ్రికా నుంచి అమెరికా, సౌత్ అమెరికాలో అక్కడ కొద్దిగా చలి ఉంటుంది, విడివిడిగా చెప్పాలంటే. అలాగే మన ఇండియాలో వచ్చాడు మొట్టమొదటి ఎక్కడ పెట్టింది? ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో 17 సెప్టెంబర్ 1987లో మొదలైంది. 17 సెప్టెంబర్ అంటే అందరికీ గుర్తొస్తుంది. ఏంటంటే 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి చేతుల మీద 1 ఎకరంతో మొదలైనటువంటి పంట ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుంది. కారణం రైతులకు ఎంతో ముందుకు తీసుకెళ్లి వారి 22లో మొట్టమొదటి ఫ్యాక్టరీకి, పామాయిల్ ఫ్యాక్టరీకి ఒక సైకిల్, అప్పట్లో సైకిల్ ఎక్కువ, సైకిల్ ఎవరు కట్టుకొచ్చే రైతు BMW కార్లు వెళ్తా ఉన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, ఇక్కడ వచ్చినటువంటి రైతు సహోదరులు, తోటల పెంపకంపై ఒక అవగాహన సదస్సుకు నాకు ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయిల్ పామ్ తోట పెంచుకుంటే అది రైతు ప్రగతికి ఎంతో మార్గం అని చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇందాక సార్ చెప్పినట్టుగా మీకు ఎకరానికి మామూలుగా వరి వ్యవసాయం చేసుకుంటే 10,000, 20,000 మీ ఖర్చులు కూడా తీస్తే కనుక మిగిలిన రోజుల్లో ఈ మధ్య కాలంలో మన జిల్లా నుంచి కొంతమంది రైతులు సిద్దిపేట వెళ్తే అక్కడ ఆ రైతు చెప్పిన అనుభవం మీకు చెప్తున్నాను. ఒక పామాయిల్ రైతు చెప్పిన అనుభవం ఏంటి? వాడి అనుభవం 5 ఎకరాల తోట వేస్తే 5వ సంవత్సరంలో నెలకి 1 ఎకరానికి 25,000 లెక్కలు వస్తుంది. అంటే 5 ఎకరాలకి ప్రతి 20 రోజులకి 1,25,000 ఆదాయం వస్తుంది. ఈ విధంగా కనీసం 8 నెలలు అయితే వస్తుంది. ఇది 5వ సంవత్సరంలోనే అతని ఆదాయం ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఒక రైతు చెప్పేటువంటి అనుభవం. రైతు చెప్పే అనుభవం మీ రైతులకి ఎంతో అది చాలా ఉపయోగం. అందువల్ల ఖచ్చితంగా నేను మొట్టమొదట స్టార్టింగ్ ఎందుకు చెప్తున్నానంటే, మీ రైతులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఎకరానికి సార్ చెప్పినట్టు 1,70,000 కాదు, అంతర పంటలతో కలుపుకుని కనీసం ఎకరానికి 4 లక్షల వరకు కూడా సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఈ ఆయిల్ పామ్ వ్యవస్థ కల్పిస్తున్నందులో నాకు ఎటువంటి సందేహం లేదు. ఆయిల్ పామ్ తోట వేయడానికి రైతులందరూ కూడా ఒక విషయం చెప్తా ఉంటాను. మీరు ఈ రోజున వరి లేకపోతే గోధుమ రొట్టె తింటాం, జొన్న రొట్టె తింటాం, జొన్నలు తింటాం, సజ్జలు తింటాం. కూరగాయలు లేకపోతే పప్పులు వేసుకుని తింటాం. ఒక్క విషయం, రంగనాయకులు, డైరెక్టర్ లివ్ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమంలో రైతులు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒకసారి ఆయిల్ పామ్ పంట పెట్టుకుంటే మామూలు ఇతరత్ర పంటలా కాకుండా ఎప్పటికప్పుడు 3 నెలలు అయిపోయే పంట కాకుండా ఒకసారి పెట్టుకుంటే 30 సంవత్సరాల పాటు ప్రతి నెల స్థిరమైన ఆదాయం వస్తుంది. అలాగే దొంగల బెడద ఉండదు. అలాగే కంపెనీ మనకి 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం రైతులకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అలాగే పేమెంట్ పోలిన
4 గంటల నుంచి 3 రోజుల్లోపు మీకు పేమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దొంగలు పెడతలేదు. వాతావరణ పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పామాయిల్ తోటకి ఇది అడ్డంకి కాదు. ఎందుకంటే వరి అనేటువంటి పంట కానీ ఇతర పంటలు వాతావరణ పరిస్థితులు చాలా ఇబ్బంది పెడతాయి, కానీ పామాయిల్ పంట ఉండదు. అలాగే కోతులు పెడతలేదు పంట. అలాగే మొక్క మీకు ఇచ్చిన తర్వాత రైతులకు మేము నిరంతరం మా సర్వీస్ ఇస్తున్నాము. పామాయిల్ రైతులకు పామాయిల్ తోట వేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. దీనివల్ల ఎకరానికి కనీసం 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయంతో పాటు కాకుండా అంతర పంటల ద్వారా మొదటి 3 సంవత్సరాలు అలాగే 3 సంవత్సరాల తర్వాత నీడను పెరిగే చెట్లు కూడా వేసుకుని వ్యవసాయం పొందడానికి ఇంకొక 1 లక్ష రూపాయల వరకు ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతుల్ని పామాయిల్ తోటలు వేయమని కోరిక ప్రార్థిస్తుంది. అయితే మొక్క రైతులకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొక్క ఖరీదు 193 రూపాయలు, కానీ 20 రూపాయలకే మొక్కని ఇంటి ముంగిటికి ఇస్తున్నాం ప్రస్తుతం. ఎందుకంటే రైతుల్ని మనము ప్రోత్సహించేలో భాగంగా. అలాగే రైతులకి 4 సంవత్సరాల పాటు సంవత్సరానికి 4,200 రూపాయలు మన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఉంది. తద్వారా ఇతర సబ్సిడీ వివరాల కోసం డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మిగిలిన వివరాలు కూడా వాళ్ళు ఇస్తారు. రైతులు ఈ లబ్ధి పొందగలని ఆశిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం NMEO OP పథకం 2021 ఆగస్టు మొదలైంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల ప్లాన్లో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం వేసే రైతులందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే 4 సంవత్సరాలు కూడా సబ్సిడీ కూడా వర్తిస్తుంది.